బాబు గారు దేన్ని వదలడం లేదు. ఎక్కడ ఏది కనపడినా అది నేనే, ఇది నేనే అని పాట పాడడం ఆయనకి అలవాటు అయిపోయిందని అంటున్నారు కన్నబాబు గారు. కన్నబాబు గారు, సెట్ కింద బాబు గారు స్పీచ్ విన్నారా మీరు? చాలా చిత్రం. ఏంటా చిత్రం? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతా ఉన్నారు, ఏదో పథకాన్ని అక్కడ ప్రారంభిస్తున్నారు కదా, చూద్దాము అని చూస్తుంటే ఆయన ఏం మాట్లాడుతా ఉన్నారు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మనకేం అర్థం కాదు. అది అర్థం కావాలంటే మినిమంలో మినిమం PhD చేసి ఉండాలి సార్. మళ్ళంటి వాళ్ళకి అర్థం కాదు. అది నేనే, ఇది నేనే అని పాట ఉంది కదా, అలాగా ఏది ముట్టుకున్నా నేనే నేనే నేనే. ఏం చేస్తా సార్, అలా అలవాటు అయిపోయినది బాబు గారికి. ఆ చెట్టు కింద రచ్చబండ దగ్గర కూర్చుని రైతులతో చెప్తాడు ఆయన. ఏం చెప్తున్నారు? మీరందరూ ఫోన్లో చూసుకోండి, మీకు డబ్బులు పడిన మెసేజ్ వచ్చిందా లేదా, నేనే చేశాను ఇది టెక్నాలజీ వాడి అని చెప్తున్నాడు. నువ్వు చేసావా? మరి ఎవరు చేశారు? మరి 2019-24 మధ్య ఎవరు చేశారు? ఎవరు చేసినా ఆయన అకౌంట్ లో వేసేసుకుంటారు. ఆ రోజు మీరు ఏం చెప్పారు? బటన్ నొక్కడం పెద్ద గొప్ప, ఎవడైనా నొక్కుతాడని చెప్పారు. అవును సార్, అందులో గొప్పేట ఉంది. మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని చెప్పి ఎక్సెక్కలాడారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆ బటన్ నొక్కడం అనేది మీరే కనిపెట్టినట్టుగా చెప్తున్నారు. ఏంటి ఆ బటన్ కూడా ఆయన అకౌంట్ వేసేసుకున్నారా? అమ్మో, ఎంతసేపు కళ్ళబొల్లి కబుర్లు, అబద్ధాలు, అబోత కల్పనలు. అదంతా ఎవరు నమ్ముతారు సార్? అటు ఇటు తబలా వాయించే జాకిర్ హుస్సేన్ లాంటి సొంత బాకాలు ఉన్నాయి కదా, అవి బాకాలు కాదు సార్, డీజేలు. చెవుల్లో నుండి రక్తాల కార్యాలు వాయించేస్తారు. అసలు ఈ రాష్ట్రంలో ఈ క్రాపే సక్రమంగా అమలు చేయని వాళ్ళు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తారా? తీసుకొస్తారని చెప్తున్నారు కదా. తీసుకొచ్చి ఏం చేస్తారు? ఏదో ఒకటి చేస్తారులేండి. మీకెందుకు సార్? అవసరమైతే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించేస్తారు. వాళ్ళు రైతులు అప్పుల గురించి మాట్లాడు స్వామి అంటే యాప్ల గురించి మాట్లాడుతున్నాడు ఈయన. అన్నట్టు ఆయన కొత్త టెక్నాలజీ గురించి చెప్పారు. నాకేటి అర్థం కాలేదు సార్, మీకేటైనా అర్థమైందా? డ్రోన్స్ లో ఒక కెమెరా పెట్టండి, ఆ కెమెరాలో ఏ మొక్క మీద పురుగుందో డైరెక్ట్ గా చూసి ఆ మొక్క మీద కొట్టాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి టెక్నాలజీ సార్! ఇంకా ఏటెట్ చెప్పారు సార్ బాబు గారు. ఇది కాకుండా పురుగులు ఎటు నుంచి ఎటు ప్రయాణం చేస్తున్నాయో కూడా టెక్నాలజీతో కనిపెట్టి ఆ పురుగుల్ని కట్టడి చేసే కార్యక్రమం కూడా చేస్తాము. ఆహా, ఎంతైనా బాబు గారు ఐడియాలు సూపర్ సార్. ఒక సామెత ఉంది, ఏంటది? కొడుకులందరూ కలిసి రోజంతా పనిచేసి వచ్చి సాయంత్రం, రే అమ్మ నాన్న చాలా కష్టపడిపోతున్నారు, మనం ఎలాగైనా సరే పెద్ద బిల్డింగ్ కట్టాలి అంటే కడదాం అన్నయ్య, ఎలా కడదాం, ఏ రంగు వేద్దాం అని మాట్లాడుకుంటారు రాత్రి అంతా. పొద్దున మళ్ళీ ఎవడ పనికి ఆడిపోతాడు. ఇప్పుడు ఈ సామెత ఎందుకు చెప్పినట్టు సార్? అలాగే ఈయన జనం మధ్యలోకి వెళ్ళినప్పుడు ఈ టెక్నాలజీ, మార్కెటింగ్, వ్యవసాయం, రైతు బాంధవుడు, ఇవన్నీ మాటలు మాట్లాడతారు. ఆ తర్వాత మళ్ళీ మామూలే, తెల్లారు లేచి. మీరు అసలు విషయం మర్చిపోయారు. సూపర్ 6 సూపర్ హిట్ అంట. సూపర్ 6 సూపర్ హిట్ అంటే సినిమా సూపర్ హిట్, కలెక్షన్స్ లేవన్నట్టుంది పరిస్థితి. అట్టర్ ఫ్లాప్ అయిపోయిన సినిమాకు సక్సెస్ మీట్లు పెట్టి పొగిడేసుకున్నట్టు ఆహా ఓహో అని ఎలివేషన్లు ఇవ్వడానికి ఎల్లో మీడియా ఉంది కదా సార్, అలా సాగుతుంది వాళ్ళకి.